సమాజమంతా నివాళి అర్పిస్తోంది. పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన సేవలను ప్రముఖులు స్మరించుకుంటున్నారు. ఆయన మరణంతో రాజకీయ సినీ లోకంలో విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. మామూలు రైతు కుటుంబంలో పుట్టిన ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించిన విధానం ఎందరికో స్ఫూర్తినిస్తుందని అంటున్నారు ప్రముఖులు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన రామోజీరావు ఎన్నో వ్యాపారాలు చేశారు. వార్తా రంగంలో ఈనాడు సంస్థలు, ఫైనాన్స్ రంగంలో మార్గదర్శి చిట్ ఫండ్స్, ఆహార రంగంలో ప్రియా ఫుడ్స్ లాంటి వ్యాపారాలు నెలకొల్పి లక్షలాది మందికి ఉపాధి కల్పించారు. అతి పెద్దదైన రామోజీ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్ ని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించారు. అగ్రదర్శక నిర్మాతలు, నిర్మాణ సంస్థలకు ఫిల్మ్ సిటీని షూటింగ్ డెస్టినేషన్ గా మార్చారు. రామోజీ అనే తన పేరునే ఒక బ్రాండ్ గా మార్చుకున్నారు రామోజీరావు. మీడియా, ఎంటర్టైన్మెంట్, రీటైల్, ఎడ్యుకేషన్, చిట్ ఫండ్స్ ఇలా అనేక వ్యాపార సంస్థలు స్థాపించారు. సినిమాలు నిర్మించారు. ఈనాడు న్యూస్ పేపర్, ఈటీవీతో పాటు ఉషా కిరణ్ మూవీస్, ఈటీవీ భారత్ లాభాల్లో నడుస్తున్నాయి. 1974లో విశాఖలో ఈనాడు బ్రాంచ్ మొదలుపెట్టినప్పటి నుంచి రామోజీరావు వెనక్కి తిరిగి చూసుకోలేదు. 8 భాషల్లో ప్రాంతీయ వార్తా ఛానళ్లు పెట్టారు. 24 రాష్ట్రాల్లో 13 భాషల్లో ఈటీవీ భారత్ పేరుతో డిజిటల్ న్యూస్ యాప్ సర్వీసులు కొనసాగుతున్నాయి. రామోజీరావు తన వ్యాపారంలో వేల కోట్ల ఆస్తులు సంపాదించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో రామోజీరావుకి వ్యాపార సంస్థలు, బ్రాంచులు ఉన్నాయి. కొన్ని దశాబ్దాల క్రింద ఆయన దక్కించుకున్న భూముల విలువే ఇప్పుడు లక్షల కోట్ల విలువ ఉంటుందని అంచనా. దాదాపు 2000 ఎకరాల విస్తీర్ణంలో హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన రామోజీ ఫిలిం సిటీ ఆయన అతిపెద్ద ప్రాపర్టీ. రామోజీ ఫిలిం సిటీ విలువ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా. ఓవరాల్ గా రామోజీరావు సంస్థల బ్రాండ్ వాల్యూ దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం రామోజీ గ్రూప్ సంస్థల వ్యాపారాన్ని రామోజీ కొడుకు, కోడళ్లు, ఆయన నమ్మకస్తులు నిర్వహిస్తున్నారు. రామోజీరావుకి 2 కుమారులు. పెద్ద కొడుకు కిరణ్, చిన్న కొడుకు సుమన్. టీవీ రచయిత, దర్శకుడు, చిత్రకారుడైన సుమన్ 2012లో అనారోగ్యంతో చనిపోయారు. పెద్ద కుమారుడు కిరణ్ ఈనాడు గ్రూప్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. పెద్ద కోడలు శైలజ కిరణ్ మార్గదర్శి ఎండీగా, సుమన్ సతీమణి విజయేశ్వరి రామోజీ ఫిలిం సిటీ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. రామోజీరావు సంస్థలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించడంతో పాటు పత్రికలు, టీవీలు, రామోజీ ఫౌండేషన్ పేరుతో సహాయం చేసేవారు. తుఫాన్ బాధితులకు ఇళ్లు కట్టించేవారు. ఏపీ, ఒడిశా సహా పలు తుఫాన్ బాధిత రాష్ట్రాలకు ప్రజల సహకారంతో ఇండ్లు కట్టించి ఆహారం, బట్టలు పంపిణీ చేశారు రామోజీరావు.